తారా స్థాయికి చేరిన వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలు. పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త చిన్న రెడ్డప్ప మంగమ్మ దంపతులను గ్రామంలో టీడీపీ కార్యకర్త అనే నేపంతో గ్రామ బహిష్కరణకు వైసీపీ నాయకులు సిద్ధపడుతున్నారని టీడీపీ కార్యకర్త చిన్న రెడ్డప్ప తెలిపారు. అంతేకాకుండా ఇరుగు పొరుగు వారితో మాట్లాడిన వైసీపీ నాయకులు గొడవకు దిగుతున్నారని, ఇంటికి దారి లేకుండా కనీసం మురుగునీరు పోవడానికి వీలు లేకుండా రేకుల షెడ్డు వేసి దిగ్బంధం చేశారని, డైరీలో పాలను సైతం తీసుకోకుండా తిరస్కరిస్తున్నారని టీడీపీ కార్యకర్త చిన్న రెడ్డప్ప దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ నాయకులతో ప్రాణహాని ఉందని బాధితులు తెలిపారు. నా పేరు మంగమ్మ సార్, బండ్లపల్లి గ్రామం సార్. మాకు చాలా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. మేము తెలుగుదేశం కార్యకర్తలు సార్. మాకు మేము పోయే దావలో రేకుల షెడ్ వేసినారు సార్. మాకు ఆవులు పోయి వచ్చే దారి లేదు సార్. మేము పాలు వేసుకునేకి మాకు ఇబ్బంది సార్. 5 కిలోమీటర్ల దూరం పోయి వేస్తున్నాం సార్. మాకు క్యాను సపరేట్ గా మాకోసమే 40 లీటర్ల క్యాన్ ఇచ్చినారు సార్. వాళ్ళు మాట్లాడితే అందరూ తిడతారు సార్ మమ్మల్ని. ఇది మాకు న్యాయం చేయండి సార్. మీరు ఊర్లో 300 ఇండ్లు ఉన్నాయి సార్. 300 ఇండ్లలో కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మమ్మల్ని బహిష్కరం చేసేదానికి కూడా సిద్ధపడింటారు సార్. వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. వైసీపీ వాళ్ళు సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. మేము తెలుగుదేశం నాయకులు అనేసి అందరూ వాళ్ళే సార్ ఉండేది ఇక్కడ. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. భయంగా ఉంది. వచ్చి పోవాలన్నా, మాకు ఆవులకు పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు మేము వచ్చి పోయే దావలో రేకుల షెడ్ వేసేసినారు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు ఇట్లుంది, మాకు న్యాయం చేయండి సార్. మాది బండ్లపల్లి గ్రామ పంచాయతీ, బండ్లపల్లి గ్రామము. మేము నా పేరు బండ్లపల్లి చిన్నరెడ్డప్ప. వైసీపీ నాయకులతో చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను ఇంచుమించుగా 35-40 సంవత్సరాలుగా టీడీపీలో పనిచేస్తున్నాను. అప్పటి నుండి కానీ కొంచెం ఇబ్బంది ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు టీడీపీలో. ఇప్పుడు కాబట్టి నేనే, మా 2 కుటుంబాలు, మా అన్న పిల్లలంతా బయట ఉన్నారు. కానీ ఇప్పుడు మేమేం చేయాలన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పాలు వేసుకోవడం లేదు. రెండోది వచ్చి దారులకి అంత అడ్డాలేసి మంచి చాలా ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు దయచేసి మీరందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చాలా ఇబ్బంది. పాలు కానీ పిల్లలు మంచి చెడ్డ పోవాలన్నా వైసీపీ నాయకులు, పిల్లలు బయట చిన్న జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. పిల్లలు భయపడతా ఉన్నారు. ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా గలాట చేసినారు. నన్ను కొట్టినారు సార్. మేము జైలు మన చంద్రబాబు గారు పర్యటన దీంట్లో జైలు పోయి వచ్చినాను. 74 రోజులు మా పుంగనూరు తాలూకులను మా వాళ్ళు ఎవరు కానీ ఇన్ని రోజులు పోయింది లేదు, చేసింది లేదు. 74 రోజులు అక్కడి నుండి వచ్చిన తర్వాత నాకు పాలు కానీ అప్పుడు వచ్చి మాకు పర్మిషన్ ఇచ్చేదానికి ఇక్కడ నాయకులు వచ్చిపోయినారు. వచ్చిపోతే అప్పటి నుండి పాలు ఆ రోజే ఈవినింగ్ నుండినే ఒక 10-12 లీటర్ పాలు వేసేవాళ్ళము. ఆ పాలు ఉంటే మమ్మల్ని వేసుకొనేలేదు ఎవరు కానీ. 4-5 డైరీలు ఉన్నాయి. ఏ డైరీ వాళ్ళకి తెల్లవారు పాలు పిండుకొని పోతే ఏ ఒక్కరూ వేసుకోలేదు. ఇక్కడ నుండి మనకి పుంగనూరుకి కొన్ని రోజు ఎత్తుకొని పోయినాను టౌన్కి. అక్కడ కాలేదు, పోయి వచ్చేది కష్టం. నడుచుకొని పోవాలా రావాలనేసి కష్టము. ఏదో బండ్లు ఆటోలు దొరకవు. ఇక్కడ మనకి అంగుదోటపల్లి, కొత్తకోట ఆ 2 పల్లెలకి పోతే అక్కడ ఒక రోజు ఆటో దొరుకుతుంది, దొరకదు. వాళ్ళు వెళ్ళిపోయింటారు. అప్పుడు చాలా ఇబ్బంది సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మమ్మల్ని ఎప్పుడు మా ఆడవాళ్ళు మంచి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నీళ్లు తెచ్చుకోవాలన్నా కష్టమే సార్. నీళ్లు కూడా ఇబ్బంది. దారి మూసేసినారు. మా ఆడవాళ్ళని తీర్చుకొని చాలా ఇబ్బంది పడతా ఏడుచుకుంటూ చేసుకున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్.